ఓకే, క్వశ్చన్ చూసుకుంటే 2 objects having masses 1:4 ratio are at rest. When both of them are subjected to same force separately, they achieved same kinetic energy during time t1 and t2 respectively. Then ratio of t2 by t1 is. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక రెండు బ్లాక్లు ఉన్నాయంట. దాని మాస్ m1 m2 అని అనుకుందాం. ఓకే, అవి వాటి యొక్క రేషియోస్ ఎలా ఉన్నాయంటే m1/m2 = 1/4 రేషియోలో ఉన్నాయంట. ఓకే, దెన్ మనం m1 ఎలా రాసుకోవచ్చు అంటే m1 = స్మాల్ m అని రాసుకుందాం అండ్ m2 = 4 స్మాల్ m అని రాసుకుందాం. ఓకే, ఇవి 2 బ్లాక్స్. ఓకే, వీటి మీద ఓకే ఇక్కడ ఒక m అనుకుంటే ఇదే బ్లాక్ m2 అనుకుంటే 4m అనుకుంటే వీటి మీద సేమ్ ఫోర్స్ అప్లై అవుతున్నాయంట. ఓకే, సేమ్ ఫోర్స్ F అనుకుందాం, F అప్లై అవుతున్నాయంట. ఓకే, ఇవి ఈ ఫస్ట్ బ్లాక్ t1 అనే టైం ట్రావెల్ అయినాయంట, ఇది t2 టైం వరకు ట్రావెల్ అయినాయంట. ఓకే, ఇక్కడ వీటి యొక్క కైనెటిక్ ఎనర్జీస్ సేమ్ అంట. ఓకే, లెట్ కైనెటిక్ ఎనర్జీస్ k అనుకుందాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే t2/t1 అంతా అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మనకి ఫోర్సెస్ సేమ్ అన్నారు కదా ఫస్ట్ మనకి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ A1 యాక్సిలరేషన్ వెళ్తుంది అనుకున్నాం, ఈ బ్లాక్ A2 యాక్సిలరేషన్ వెళ్తుంది అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫోర్సెస్ ఈక్వల్ అన్నారు కాబట్టి ma1 = 4m a2 అవుద్ది. ఎలా వచ్చిందంటే F = ma ఫామ్ అవుతుంది, ఫోర్సెస్ ఈక్వల్ కాబట్టి ఈ m క్యాన్సిల్ అవుతాయి. దేర్ఫోర్ a1/a2 ఎంత వచ్చినాయి అంటే 4/1 వచ్చింది. ఓకే, ఇది ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రెండు బ్లాక్లు స్టార్టింగ్ ఇనిషియల్ వెలాసిటీ 0, ఎందుకంటే రెస్ట్ నుంచి మూవ్ అవుతుంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతాయి. ఓకే, ఫస్ట్ బ్లాక్ ఫైనల్ వెలాసిటీ మనం VF అనుకుందాం, సెకండ్ బ్లాక్ ఫైనల్ వెలాసిటీ VF' అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ చూస్తే ఫస్ట్ బ్లాక్ మనకి V final మైనస్ V initial = 80. V final అంతా తెలియదు మనకి, V initial 0 కాబట్టి యాక్సిలరేషన్ అంతా A1, టైం అంతా t1. V final = A1 t1 అయింది. ఫర్ సెకండ్ బ్లాక్ ఏంటంటే V final మైనస్ V initial, V final dash మైనస్ V initial dash = 80. V final dash అంతా యాక్సిలరేషన్ అంతా ఇక్కడ A2 t2. ఓకే, మనకి V final వచ్చినాయి, రెండింటి యొక్క ఫైనల్ వెలాసిటీస్ వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏమన్నాడు కైనెటిక్ ఎనర్జీస్ సేమ్ అన్నారు కాబట్టి దీనికి k' అనుకున్నాం, దీనికి k అనుకున్నాం. ఇక్కడ k' = k కాబట్టి ½ m V final ½ m V final square ½ m V final dash స్క్వేర్. ఓకే, ఇక్కడ m హాఫ్ క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకి ఎంత V final అంత వచ్చింది. ఫస్ట్ బ్లాక్ యొక్క ఫైనల్ వెలాసిటీ ఎంత A1 t1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ సెకండ్ బ్లాక్ యొక్క ఫైనల్ వెలాసిటీ ఎంత వచ్చింది A2 t2 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి 4m కదా, సారీ 4m, ఇక్కడ m కాదు 4m అనుకుంటే ఇక్కడ ఇంటూ 4 ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ A1² t1² = 4 × A2² t2². ఓకే, ఇప్పుడు 4 ఇటు పక్కకు పంపిస్తే 1/4 × A1/A2 కూడా ఇటు పక్కకు పంపిస్తే A1/A2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ t2/t1 హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ని తీసేస్తే ఎంత అవుతుంది t2/t1 ఎంత 1/2 × A1/A2. therefore 1/2 × A1/A2 ఎంత 4/1, 2 టైమ్స్ పోతుంది. therefore మనకి t2/t1 ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. ఇది ఉంది అక్కడ. ఓకే, therefore మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ B is correct. థ్యాంక్ యూ.